వెల్కమ్ టు ప్రైమ్ 9. మాజీ సీఎం కేసీఆర్ సతీ సమేతంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో చండీ యాగం చేస్తున్నట్టు తెలుస్తోంది. 4-5 రోజుల నుంచి కేటీఆర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ కీలక నేతలు ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. అతి కొద్ది మందితోనే ఈ హోమం చేస్తున్నట్టు సమాచారం. మాజీ సీఎం కేసీఆర్ సతీ సమేతంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో చండీ యాగం చేస్తున్నట్టు తెలుస్తోంది. 4-5 రోజుల నుంచి కేటీఆర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ కీలక నేతలు ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. అతి కొద్ది మందితోనే ఈ హోమం చేస్తున్నట్టు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ దంపతులు చండీ యాగం నిర్వహిస్తా ఉన్నారు. గత 2 రోజులుగా కూడా ఏర్పాట్లు చేశారు. ఈ రోజు ఉదయం చండీ యాగం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు కొంతమంది మాజీ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కూడా ఈ చండీ యాగంలో ఉన్నారు. మొదటిసారిగా 96 లో యాగాలు మొదలు పెట్టారు కేసీఆర్. ముఖ్యంగా 97 లో చండీ యాగం నిర్వహించారు. అదేవిధంగా 2005లో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీలో తన నివాసంలోనే నవగ్రహ మఠం చండీ యాగం నిర్వహించారు. అదేవిధంగా 2006లో సహస్ర చండీ యాగం నిర్వహించారు. 2007లో మరోసారి చండీ యాగం నిర్వహించారు. సుదర్శన యాగం నిర్వహించారు. అదేవిధంగా 2008లో గాయత్రి యాగం నిర్వహించారు. 2009లో తెలంగాణ భవన్ లో 27 రోజుల పాటు నక్షత్ర మండల యాగం నిర్వహించారు. అదేవిధంగా 2010లో తెలంగాణ భవన్ లోనే చండీ యాగం నిర్వహించారు. అదే 2011లో ఎంపీ జితేందర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో శత చండీ యాగం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అధికారంలోకి వచ్చిన 2015లో కూడా నవచండీ యాగం నిర్వహించారు. అదే ఏడాది కూడా డిసెంబర్ 23 నుంచి 21 ఆయుధ చండీ యాగం కూడా కేసీఆర్ నిర్వహించారు. మరోవైపు 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా రాజశ్యామల యాగం ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే చేశారు. అదేవిధంగా 2019లో కూడా మహారుద్ర సంగీత చండీ యాగం కూడా నిర్వహించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు రాజశ్యామల యాగం నిర్వహించారు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు చండీ యాగం మరోసారి కేసీఆర్ నిర్వహించబోతారు. కేసీఆర్ కు ఎక్కువ ఈ దైవభక్తి ఎక్కువ. ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా ముందుగా ఈ యాగాలు చేయడం కొంచెం సెంటిమెంట్ గా ఉంటుంది. ఆ సెంటిమెంట్ ప్రకారం ఆయన యాగాలు చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఇక్కడ కష్టకాలం, పార్టీ కష్టకాలం వచ్చినా ఆయన ఖచ్చితంగా యాగాలు నిర్వహించిన అలవాటు. ముఖ్యంగా చూసినట్లయితే కవిత లిక్కర్ కేసు సమయంలో కూడా ఆయన యాగాలు నిర్వహించిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇప్పుడు కూడా పార్టీ కొంత కష్టకాలంలో ఉన్నటువంటి తరుణంలో దీంతో పాటు కవిత ఇష్యూ అంటే కవిత సస్పెండ్ చేయడం తగినంత పరిణామాలను వేగంగా జరిగిపోయినాయి. కాబట్టి మళ్ళీ పార్టీకి మంచి రోజులు రావాలి, తన కుటుంబం కూడా మంచి రోజులు రావాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ యాగాన్ని నిర్వహిస్తున్నట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. సింధు. రైట్, థ్యాంక్ యూ చందు.